ప్రభుత్వ పిల్లలు ఇక్కడ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఫస్ట్ కట్ ఏంటంట, హెయిర్ కట్. మొన్న మధ్యన ఒక క్రిస్మస్కి వెళ్ళాను బోతవరంలో వాక్యం చెప్పడానికి. అక్కడ ఒక 10 మంది ఆ స్త్రీలు పాట పాడడానికి నిలబడ్డారో మీరు చెప్తే నమ్మరు, ఒకే డిజైన్ చీరలు కట్టుకున్నారు వాళ్ళందరూ. అంతా ఒకటే చీరలు, ఒక చీరే అనుకున్నా నేను, అంతా మ్యాచ్ అయినాయి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నన్ను కలిసారు ప్రార్థన చేయించుకోవడానికి. అమ్మ, ఇంత చక్కగా క్రిస్మస్లో మీరు అంతా ఒకే రకమైన చీరలు ఎక్కడ దొరికినాయి అమ్మా అని అడిగాను. వాళ్ళు చెప్తున్నారు, అయ్యగారు మేము ప్రార్థనకి మాత్రమే కాదండి, మీ షో కూడా చూస్తాం. ఏ షో? ఇక్కడ కూడా కొంతమంది ఉన్నట్టున్నారు. దేవునికి స్తోత్రం. మరి మనం ఏ షో? క్రిస్మస్ షో. రైట్, దేవునికి స్తోత్రం. ఫస్ట్ కట్ ఏంటంట, హెయిర్ కట్. సెకండ్ కట్ ఏంటంటే ఎవ్రీ క్రిస్మస్ హ్యావింగ్ ఏ కేక్ కట్. మరి ఇక్కడ కేక్ కటింగ్ ఉందో లేదో నాకు తెలియదు, అయ్యగారు ఉందంట. ప్రతి క్రిస్మస్లో హెయిర్ కట్ ఉంటుంది. రెండోదేంటి, కేక్ కటింగ్ కూడా ఆనవాయితీగా వచ్చేస్తుంది. మూడో కట్ వచ్చేసి ఫౌల్ కట్. ఫౌల్ కట్ అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే చికెన్ కట్. ఏ కట్? మన ఇంట్లో పండగకి ఒక చికెన్ని అంటే ఒక కోడిని మనం ఏం చేస్తాం, బలిచ్చేస్తాం. ప్రభుత్వ పిల్లారా, ఇలా క్రిస్మస్లో కట్ చేయటం అలవాటైపోయి చాలామంది వాక్యాన్ని కట్ చేసేస్తున్నారు. ఏం కట్ చేస్తున్నారు? వాక్యాన్ని కట్ చేసేస్తున్నారు. చెప్తారు, అయ్యగారు ఎప్పుడు వినే వాక్యమే కదా, పండగ పూట వాక్యం ఎందుకండి అయ్యగారు, మనకి బోల్డన్ని కార్యక్రమాలు ఉన్నాయి, బోల్డన్ని కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాక్యాన్ని కట్ చేద్దాం అయ్యగారు అని మీరు గమనించాలి. ఎందుకు మరి అమ్మగారు అలాగే అన్నయ్య డానియల్ పరిచయగా అనేక సార్లు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. నేను ఎందుకు వారు పిలిచిన వెంటనే వస్తాను అంటే, వాళ్ళు ఏ పండగ చేసినా ఏ కార్యక్రమం చేసినా వాక్యాన్ని మాత్రం కట్టవనివ్వరు. గట్టిగా చప్పలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఏ క్రిస్మస్లోనైతే, ప్రస్తుతం మీరు ఏ క్రిస్మస్కైనా వెళ్ళండి, ఏ క్రిస్మస్లోనైతే వాక్యాన్ని కట్ చేస్తున్నారో దాని అర్థం ఆ క్రిస్మస్లో వాళ్ళు క్రైస్ట్ని కట్ చేస్తున్నట్టు. ఎందుకో తెలుసా? వాక్యమే దేవుడై ఉండెను. ఎక్కడ ఏ క్రిస్మస్లో వాక్యాన్ని కట్ చేసి పడేస్తున్నారో వాళ్ళు సాక్షాత్తు దేవుణ్ణే కట్ చేసేస్తున్నారు. దేవునికి ఏ పండగనైతే వాళ్ళు జరిపించుకుంటున్నారో ఆ పండగకి కారణమైనటువంటి దేవునికి ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వట్లా. మీరందరూ మంచి సంఘం, ఒక సంఘం కాదు, నా లెక్క ప్రకారం కొన్ని సంఘాలు ఇక్కడ కలిసి వచ్చాయి. మనమంతా మంచోళ్ళం, అవునంటారా కాదంటారా? గట్టిగా చెప్పండి, మా అబద్ధమైన గట్టిగా చెప్తాం. దేవునికి స్తోత్రం. మనంతా ఎవరో మంచి వాళ్ళు. ఎందుకు తెలుసా? మన వాక్యాన్ని కట్ చేయట్లా, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీకు తెలిసిన వాక్యమే 20 నిమిషాలు చెప్పి ముగించేస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం ఒకసారి చదువుదాం. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై, చాలండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది మీ అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. 3 జ్ఞానులు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంటారు. మీ అందరికి తెలిసిన వాక్యమే చెబుతున్నా. 3 జ్ఞానులు బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నారు. వాళ్ళు జ్ఞానవంతులు అని రాయబడి ఉంది. ఒక మనిషి ఒక వ్యక్తిని జ్ఞానవంతుడు అని చెప్పాలంటే ఆ వ్యక్తి మాటలను బట్టో, ఆలోచనలు బట్టో, చేసే పనిని బట్టో చెప్పొచ్చు వాళ్ళు ఎవరు తెలివైన వాళ్ళు లేదా జ్ఞానవంతులు అని. వీళ్ళ 3 జ్ఞానవంతులు అని చెప్పింది మనుషులు కాదండి, సాక్షాత్తు బైబిల్ గ్రంథం చెబుతుంది వీళ్ళెవరు జ్ఞానవంతులు. ఎందుకు వీళ్ళు జ్ఞానవంతులు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు చేసిన పనిని బట్టి వాళ్ళు జ్ఞానవంతులు అని రాయబడి ఉంది. వాళ్ళు చేసిన మొట్టమొదటి పని, వాళ్ళు ప్రయాణం చేశారు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు వాళ్ళు చరిత్ర ప్రకారము 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. హేరోదు దగ్గరికి వెళ్ళి వారు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు హేరోదు ఎప్పుడు ఆ నక్షత్రం కనిపించిందనే టైం అడిగి చెప్పాడు, 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయండి. అంటే దాని అర్థం వీళ్ళ ప్రయాణం ఎప్పుడు ప్రారంభించారో తెలుసా? 2 సంవత్సరాల క్రితం ఒక నక్షత్రం ఆకాశంలో కనిపిస్తే ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారు. 2 సంవత్సరాల ముందే ఆ నక్షత్రాన్ని గుర్తించి 2 సంవత్సరాల ప్రయాణాన్ని వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఈ నక్షత్రం దేనికి గుర్తు? సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనంలో బిలాము అనే ఒక ప్రవక్త ప్రవచించాడు. వాక్యం చదవకుండా సమయం అయిపోయింది కాబట్టి బిలాము అనే ప్రవక్త ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఏమిటో తెలుసా? ఈ నక్షత్రం అస్తమానం పుట్టే నక్షత్రం కాదు. ఇది ఎప్పుడు పుడుతుందో తెలుసా? ఈ లోకంలో ఒక గొప్ప రక్షకుడు, మనుషులలో ఒక మహనీయుడు పుట్టినప్పుడు మాత్రమే ఇలాంటి ఒక అరుదైన నక్షత్రం కనిపిస్తుంది. అది కూడా యోధా గోత్రంలోనే ఈ నక్షత్రం పుడుతుంది. యాకోబు వంశంలోనే
ఈ నక్షత్రం పుడుతుంది. గమనించండి, ఈ భూమి మీద ఒక రక్షకుడు పుట్టినప్పుడే ఈ నక్షత్రం ఉదయిస్తుంది అనే సత్యాన్ని తెలిసినటువంటి వీళ్ళు ఎప్పుడైతే ఈ నక్షత్రం పుట్టిందో ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళకి అర్థమైపోయింది ఏమిటో తెలుసా, ఈ భూమి మీద చాలా మంది మహనీయులు పుట్టారు, కానీ ఎప్పటి వరకు ఎప్పుడు జరగని ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఈ మనుషులందరినీ రక్షించటానికి ఒక లోక రక్షకుడు పుట్టాడు అని ఆ నక్షత్రాన్ని బట్టి ఖగోళ శాస్త్రం తెలిసినటువంటి వీళ్ళు గుర్తించి, గమనించండి, యేసు ప్రభుని దర్శించటానికి వాళ్ళు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎన్ని సంవత్సరాలు? గట్టిగా చెప్పాలి, 2 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ప్రభుని ప్రియులారా, యేసు ప్రభు పుట్టక ముందే నన్ను మీరు గమనించాలి. ఆయన ఎందుకు స్పెషల్ చెప్తున్నా వినండి. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఏ గోత్రంలో పుడతాడో చెప్పబడింది. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఏ వంశంలో పుడతాడో చెప్పబడింది. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఏ ప్రాంతంలో ఏ ఊర్లో పుడతాడో చెప్పబడింది. యేసు ప్రభు పుట్టక ముందే ఒక కన్యకకు పుడతాడని చెప్పబడింది. యేసు ప్రభు పుట్టక ముందే ఆయనకి పలానా పేరు పెడతారని చెప్పబడింది. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఏమేం చేస్తాడో ఆయన గురించి రాయబడింది. ప్రభుని ప్రియరా, ఒక ప్రొఫెసర్ చెబుతున్నాడు, భూమి మీద ఉన్నటువంటి జ్ఞానులందరూ చెబుతున్నారు, ప్రెడిక్షన్ చెప్పినప్పుడు, అనగా ఒక అంచనా వేసినప్పుడు, ఒక విషయాన్ని అంచనా వేసి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి గురించి నేను ప్రెడిక్షన్ చెప్పినప్పుడు లేదా ఒక ప్రవచనం చెప్పినప్పుడు 10 విషయాల్లో గనక 3 విషయాలు గనక మ్యాచ్ అయితే ఆ వ్యక్తి చాలా గొప్పోడట. 10 విషయాల్లో 3 విషయాలు గనక యాజ్ ఇట్ ఈజ్ జరిగితే ఆ వ్యక్తి చాలా గొప్పోడు. 20 ప్రవచనాలు చెబితే 20 ప్రవచనాలలో 15 ప్రవచనాలు గనక మ్యాచ్ అయితే ఆ వ్యక్తి మహనీయుడట. గమనించండి ప్రభుని ప్రియులారా, ఆ ప్రొఫెసర్ పేరు స్టన్నర్, STUNNER అనే ఒక ప్రొఫెసర్ చెబుతున్నాడు. ఆయన కూడా ఖగోళ శాస్త్రం చదివినటువంటి వ్యక్తి. యేసు ప్రభు విషయంలో ఆయనకి ఎన్ని ప్రవచనాలు మ్యాచ్ అయ్యాయో తెలుసా, ఎన్ని ప్రెడిక్షన్స్ మ్యాచ్ అయ్యాయో తెలుసా? 350 ప్రవచనాలు యేసు ప్రభు పుట్టక ముందు 100 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రతి ప్రవచనము ఆయన పుట్టుకతో ఆయన నెరవేర్చాడు. గడిగా చప్పలు కొట్టాలి. 350 ప్రవచనాలు మ్యాచ్ అయ్యాయండి. అందుకే ఆయన అంత స్పెషల్. ప్రభుని ప్రియులారా, 10 ప్రవచనాల్లో 3 ప్రవచనాలు చెప్తేనే గొప్పోడైతే, 20 ప్రవచనాల్లో 15 ప్రవచనాలు మ్యాచ్ అయితేనే గొప్పోడైతే, ఈ భూమి మీద ఏ మనిషికి ఇది సాధ్యం కాదండి. 350 ప్రవచనాలు ఆయన పుట్టక ముందు ఏమైతే చెప్పారో అవే ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు గురించి మ్యాచ్ అయ్యాయి. అందుకే స్టన్నర్ అంటారు, హీఈస్ నాట్ ఎ మ్యాన్, హీఈస్ ఎ సన్ ఆఫ్ గాడ్. స్టన్నర్ చెబుతున్నాడు, ఆయన మనలాంటి మనిషి అంటే మీరు పప్పులో కాలేసినట్టే. మిగిలినటువంటి మతాలకు సంబంధించిన నాయకుల్లో ఈయన కూడా ఒక నాయకుడే అని అంటే మీరు పప్పులో కాలేసినట్టే. స్టన్నర్ చెబుతున్నాడు, హీజ్ ఎ ట్రూలీ సన్ ఆఫ్ గాడ్. అందుకే ఈ 3 జ్ఞానులు ఎందుకు ప్రయాణం చేసి 2 సంవత్సరాలు కష్టపడి అక్కడికి వచ్చారో వాళ్ళ నోటుతో వాళ్ళే చెప్పారు ఈ మాట. ఏమని చెప్పారో తెలుసా? ఆ మాట చదవండి, మత్తయి సువార్త 2:2 మళ్ళాంటి వాళ్ళు ప్రయాణం ప్రారంభిస్తేనే ఆ ప్రయాణానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మన ప్రతి ప్రయాణం వెనక ఏదో ఒక కారణంతోనే ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. అలాంటి ఇంత పెద్ద జ్ఞానులు 2 సంవత్సరాల ప్రయాణాన్ని ఎందుకు చేయాల్సి వచ్చిందో వాళ్ళ నోటితో వాళ్ళే చెబుతున్నారు. మత్తయి సువార్త 2:2 ఒకసారి చదువుతారా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని దగ్గరికి మేము ఎందుకో తెలుసా? ఆయన్ని పూజించటానికి వచ్చాం. ఈ రోజుల్లో చాలా మంది చెబుతున్న మాట, అడుగుతున్న మాట, యేసు ప్రభు దేవుడని ఎక్కడ రాయబడి ఉంది? ప్రభుని పిల్లారా, ఈ 3 జ్ఞానులు చెబుతున్నారు, యేసు ప్రభుని మేము ఎందుకు వచ్చామో తెలుసా? 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆయన్ని పూజించటానికి వచ్చాం. మరియ తల్లిని పూజించడానికి రాలా, మేము పశువుల పాకని పూజించడానికి రాలా, సిలువను పూజించడానికి రాలా. ఎవరిని పూజించడానికి వచ్చాం? ఎవరిని? బాలుడైనటువంటి యేసు ప్రభుని పూజించడానికి వచ్చాం. ఎవరికి పూజ చేస్తారండి? ఆ వ్యక్తి మహనీయుడు కాదండి, ఆ వ్యక్తి దేవుడైతేనే అతనికి పూజ చేస్తారు. వాళ్ళ నోటితో ఈ 3 జ్ఞానులు చెప్పిన మాట, ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి ఈ ప్రయాణం ఎందుకు చేశామో తెలుసా? ఆయనని పూజించటానికి ఇక్కడికి వచ్చాం. యేసయ్య నిజముగా పూజనీయుడు. నన్ను మీరు గమనించాలి, ఈ 3 అత్యంత జ్ఞానం కలిగిన వాళ్ళండి. కానీ వాళ్ళు కలిగి ఉన్న జ్ఞానము యేసు ప్రభుని పూజించడానికి వాళ్ళకి అడ్డు రాలా. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకోండి అంటే నాకు అంతా తెలుసు, యేసయ్య దగ్గరికి నేను ఎందుకు రావాలి? పాస్టర్ గారు నేను ఇంజనీరింగ్ చదివా, మందిరానికి నేను ఎందుకు రావాలి? నేను IIT చదివా, నేనెందుకు ప్రార్థనకు రావాలి? నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడుంటే ఎలా ఉండాలి? దేవుడుంటే అలా ఉండాలి. నేను PG చదివా, డిగ్రీ చదివా, IIT చదివా,
ప్రభునందు ప్రియులారా, ఈ ముగ్గురు అత్యంత జ్ఞానవంతులండి. కానీ వాళ్ళ జ్ఞానము యేసు ప్రభుని కలుసుకోవడానికి అడ్డురానే రాలా. ఏమండి, 10 మంది ఉన్నారండి. 10 మందిలో ఒక వ్యక్తి బాగా తెలివైనడు. మీకు తెలుసు, అతను ఒకే ఒక వ్యక్తి తెలివైనడు. 9 మంది ఒక మాట చెప్పారు, తెలివైనడే ఒక మాట చెప్పాడు. ఈ వీళ్ళలో ఎవరి మాట నిజమని నమ్ముతారు మీరు? 9 మంది మాట నమ్ముతారా? తెలివైనోడు జ్ఞానవంతుడు చెప్పిన మాట నిజమని అంతేనే కాదండి. ఒక వ్యక్తి నన్ను ఇలాగే అడిగాడు, ప్రభుని ప్రియులారా యేసు ప్రభువుని నమ్ముకోయ్యా అంటే ఆయన అంటాడు, తెలివైనోడు చెబితేనే నమ్ముతానండి అంటున్నాడు. ఏంటది? తెలివైనోడు చెబితేనే యేసు ప్రభు దేవుడని నమ్ముతా. ప్రభుని ప్రియులారా, ఈ లోకంలో ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే మనకంటే జ్ఞానవంతులు సైంటిస్టులు. గమనించండి, నోబెల్ ప్రైజ్ పొందుకున్నటువంటి సైంటిస్టుల్లో 60% దేర్ బిలాంగ్స్ టు ది జీసస్ క్రైస్ట్. 60% మంది నోబెల్ ప్రైజ్ పొందుకున్న ప్రతి ఒక్కడూ యేసుప్రభు దేవుడని ఒప్పుకున్నాడు. నన్ను మీరు గమనించాలి, తెలివైనోడు చెబితేనే యేసుప్రభు దేవుడని నమ్ముతా అంటే చచ్చినట్టు నువ్వు ఒప్పుకుని తీరాలి. ఎందుకో తెలుసా? నోబెల్ ప్రైజ్ పొందుకున్న 60% మంది శాస్త్రవేత్తలు యేసుప్రభువే నిజమైన దేవుడని చెబుతున్నారు. గడిగా చప్పలు కొట్టాలి. 1971లో జేమ్స్ బి ఇర్విన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త చంద్రమండలం మీదకి వెళ్ళి జీప్ నడిపాడు. కిందకొచ్చి యేసు ప్రభుని సువార్తను ప్రకటించాడు. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, వీళ్ళ జ్ఞానం వీళ్ళకడ్డురా. వీళ్ళు అత్యంత ధనవంతులండి. ఆ రోజుల్లోనే యేసు ప్రభుని చూడడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారు? వెండి తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు? బంగారాన్ని తీసుకొచ్చారు. బంగారం ఆ రోజుల్లోనే వాళ్ళు తీసుకొచ్చారు. 2 సంవత్సరాల ప్రయాణానికి కావలసినటువంటి ప్రతి సదుపాయం వాళ్ళ దగ్గర ఉందండి. అత్యంత ధనవంతులు వీళ్ళు. కానీ వీళ్ళ ధనం యేసు ప్రభుని పూజించడానికి అడ్డురాలా. ఈ రోజుల్లో చాలా మంది మందిరానికి రాలేకపోతున్నారు. వాళ్ళ ధనం చూసుకుని, వాళ్ళ బిల్డింగ్ చూసుకుని, పొలాలు చూసుకుని, స్థలాలు చూసుకుని, మాకు అక్కర్లా, దేవుడు అక్కర్లా. క్రైస్తవ్యం ఒక బూటకం. పాస్టర్లు డబ్బుల కోసం మాట్లాడతారు. ఈ పండగలన్నీ ఒక బూటకం. మాకు యేసయ్య అక్కర్లా, మాకు పొలం ఉంది. మాకు యేసయ్య అక్కర్లా, నా వెనకమాల ఇంటి పేరు వాళ్ళు 10 మంది ఉన్నారు. నాకు యేసయ్య అక్కర్లా, నా పేరు మీద స్థలం ఉంది, మా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, బంగారం ఉంది. సాధు సుందర్ సింగ్ సిక్కు మతంలో పుట్టాడు. సిక్కు మతంలో పుట్టిన సాధు సుందర్ సింగ్ని వాళ్ళ నాన్న పిలిచారా, నీకు బుద్ధి ఉందా? మన మతం ఏంటి, మన కులం ఏంటి, మనం నమ్మాల్సింది గురునానక్ అనే గ్రంథాన్ని, ఆ బైబిల్ పట్టుకుని తిరుగుతావేంట్రా అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, బెడ్రూమ్లో తీసుకెళ్లి బంగారం అంతా బెడ్ మీద వేసి, ఆస్తి పేపర్లన్నీ బెడ్ మీద వేసి, డబ్బంతా బెడ్ మీద పారేసి అంటాడట, నీకు ఆ బైబిల్ కావాలా, ఇదంతా కావాలా? మనమైతే ఏం చెప్తాం? బైబిల్ తర్వాత అయినా కొనుక్కోవచ్చు, బంగారం అసలే రేట్ ఎక్కువ, కొనేసుకుని మళ్ళీ బ్యాంకులో పెట్టేస్తున్నారు ఇప్పుడు. ప్రభుని పిల్లారా, సాధు సుందర్ సింగ్ వాటన్నిటిని చూసి అన్న మాట ఏంటో తెలుసా? బంగారం ఉంది, డబ్బులున్నాయి, ఆస్తి పేపర్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ వాటన్నిటిని పక్కన పెట్టి టేబుల్ మీద ఉన్నటువంటి బైబిల్ని తీసుకుని, నాన్న నాకు బంగారం వద్దు నాన్న, నాకు బైబిల్ కావాలి, గట్టిగా చప్పలు కొట్టాలి. సాధు సుందర్ సింగ్ చెప్పేది, నాన్న నువ్వు చూపించే ఈ బంగారం నన్ను పరలోకం తీసుకెళ్ళలేదు, నువ్వు చూపించే ఈ డబ్బులను పరలోకం తీసుకెళ్ళలేదు, నువ్వు చూపించే ఆస్తి పేపర్లు ఈ పరలోకం తీసుకెళ్ళలేదు. కేవలము ఈ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు మాత్రమే నన్ను పరలోకం తీసుకెళ్ళడు నాన్న, తీసుకెళ్ళగలడు నాన్న. కాబట్టి నాకు బంగారం వద్దు నాన్న. ఎవరు కావాలి? ఎవరు కావాలి? మీకెవరు కావాలి? భోజనాలు కావాలా? ఎవరు కావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు కావాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది చెప్తారు డబ్బున్నోడి మాట నెగ్గుతుందండి, పేదోడి మాటకి లెక్కలేదండి. నిజమే, ఒప్పుకుంటా. పేదోడు ఏం చెప్పినా తప్పే, డబ్బున్నోడు ఏది చెప్పినా అమ్మో చెప్తున్నారు కొంతమంది ఒప్పే. అదే న్యాయం. అయితే వినండి, డబ్బున్నోడు చెబితేనే అది న్యాయం, డబ్బున్నోడు చెప్తేనే నిజం, డబ్బున్నోడు చెప్తేనే యేసుప్రభు దేవుడని నమ్ముతా. అయితే నువ్వు ఖచ్చితంగా యేసుప్రభుని అంగీకరించాలి. ఎందుకు తెలుసా? మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చూడండి, విచ్ ఈస్ ద పవర్ఫుల్ ఆర్ రిచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని కొట్టి చూడండి, అమెరికా అనే పేరు చూపిస్తుంది. మీకు తెలుసా అండి, అమెరికా ఒక క్రైస్తవ దేశం. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో 90% మంది ధనవంతులు యేసుప్రభువే దేవుడని అంగీకరించారు. ఒకవేళ డబ్బున్నవాడు చెబితేనే యేసు ప్రభు దేవుడని నమ్ముతా అంటే చచ్చినట్టు నువ్వు యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. గమనించండి, అమెరికా దేశం వాళ్ళ రాజ్యాంగంలోనే బైబిల్ని రాసుకున్నారండి. రీసెంట్గా ఆ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు ట్రంప్ రెండోసారి. మీడియా వాళ్ళందరూ వెళ్ళి అడిగారు ట్రంప్ని, యు ఆర్ ద అట్ ప్రజెంట్ యు ఆర్ ద ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ అని చెప్పారు ఆయనకి. ప్రపంచంలో నువ్వే ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీ. ట్రంప్ మీడియా వాళ్ళందరినీ చూసి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఐ ఆమ్ నాట్ ఎట్ ఆల్, నేను కానే కాదు.
జీసస్ ఈజ్ ఆల్ టైమ్, జీసస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్. గట్టిగా చప్పలు కొట్టాలి. ట్రంప్ మాత్రమే కాదు, ప్రపంచం అంగీకరిస్తుంది యేసు ప్రభు ఈజ్ ద ఫేమస్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్, నాట్ వన్ టైమ్, హీస్ ఆల్ టైమ్ ఫేమస్ పర్సనాలిటీ. వీళ్ళ జ్ఞానం అడ్డురాలా యేసు ప్రభు దగ్గరికి రావడానికి? డబ్బు అడ్డురాలా? గమనించండి, వీళ్ళు విడివిడిగా ప్రయాణం చేశారా, కలిసి ప్రయాణం చేశారా? గట్టిగా చెప్పట్లా కొంతమంది. విడివిడిగా కలిసి ప్రయాణం చేశారా, కలిసి ప్రయాణం చేశారా? గమనించండి, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని కనుక నేను మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కటి ఒక ఆన్సర్ చెప్తారు. రక్షించడానికి వచ్చాడండి, పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడండి, ఇంకేదో చేయడానికి వచ్చాడండి, ఆత్మల కోసం వచ్చాడండి. ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టాడో ఒక మాట చెప్పాడండి. ఆ ఒక్క మాట చదువుదాం త్వరగా. యోహాను సువార్త 11:52. ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది కయప అనే ఒక ప్రధాన యాజకుడు ఆయన గురించి ఈ మాట చెప్పాడు. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 11:52. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చడానికి వచ్చాడు. గట్టిగా చప్పలు కొట్టాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? కులాల పేరుతో మనుషుల్ని విడగొట్టడానికి రాలేదు ఆయన. మతాల పేరు చెప్పి మనుషుల్ని విడగొట్టడానికి రాలా. సంఘాల పేర్లు చెప్పి మనుషుల్ని విడగొట్టడానికి రాలా. అత్తా కోడల్ని విడగొట్టడానికి రాలేదు ఆయన. అన్నదమ్ములు విడగొట్టడానికి రాలేదు ఆయన. మనుషుల్ని మతాల పేరుతో కులాల పేరుతో విడగొట్టడానికి రాలా. పేదవాడు ధనికవాడని విడగొట్టడానికి రాలా. ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం, ఆయన ఎందుకు వచ్చాడో బైబిల్లో ఒక ప్రధాన యాజకుడు చెబుతున్నాడు. చెదరిపోయిన దేవుని పిల్లలందరినీ ఏం చేయడానికి? ఏకముగా కలపడానికి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ క్రిస్మస్ పండుగలో మనం వేరే వేరే సంఘాలకు సంబంధించిన వాళ్ళమై ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రకరకాల కులాల వాళ్ళు ఉండొచ్చు, రకరకాల బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు ఉండొచ్చు. కానీ మనంతా కలిసి ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం. మనమే ఒక పెద్ద సాక్ష్యం. ఏంటో తెలుసా? యేసు ప్రభు ఏదో ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు. మేమంతా కలిసి ఆయన్ని ఆరాధిస్తున్నాం. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో తెలుసా అండి? ఎవరిని విడగొట్టడానికి కాదండి. ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే మమ్మల్ని విడగొట్టేస్తున్నారు, భారతదేశాన్ని ముక్కలు చేసేస్తున్నారు, మతాన్ని ప్రకటిస్తున్నారు, రకరకాల నుండి పేర్లు చెబుతున్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. చెదిరిపోయిన జనాన్ని ఐక్యం చేయడానికి వచ్చాడు. ఎప్పుడు చెదిరిపోయారు వీళ్ళు? ఆదికాండం 11:1 బాబేలు అనే ఒక గోపురం దగ్గర వీళ్ళందరూ చెదిరిపోయారు. నన్ను మీరు గమనించాలి. వీళ్ళందరూ రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి దేవునికి వ్యతిరేకముగా ఒక పెద్ద గోపురాన్ని నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు దేవుడే జోక్యం చేసుకుని వాళ్ళ భాషలను తారుమారు చేశాడు. అలా భాషలు తారుమారైనప్పుడు అందరూ కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి భాషలు కలిగిన వాళ్ళు రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెదిరిపోయారు. వాళ్ళ భాషల పేరు మీద విడిపోయారు. ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారిగా చెడిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని సృష్టించుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతని ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అందరూ చెదరిపోయినప్పుడు ఈ చెదరిపోయిన వాళ్ళంతా ఒకే దేవుని పిల్లలు అని చెప్పడానికే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అందుకే అంటాడు, నిలబడి నేను మతాన్ని అన్నాడా? యోహాను సువార్తలో ఏమన్నాడండి? నేనే, దేవునికి స్తోత్రం, నేను మతాన్ని అని చెప్పలా. ఈరోజు ఎవరైనా క్రైస్తవుడు లేదా ఒక పాస్టర్ గారు, ఒక సంఘ బిడ్డ, అయ్యా మందిరానికి రావచ్చుగా, నువ్వెవడరా నాకు చెప్పడానికి? నన్ను రమ్మంటకు నువ్వెవడరా? ఏం తెలుసని వెళ్తున్నావు నువ్వు ప్రార్థనకే? ప్రభుత్వం పిల్లారా, క్రైస్తవులు అంటే కొంతమందికి నచ్చదండి. ఏమండి, ఒక్కటి మాత్రం నిజం చెబుతానండి, క్రైస్తవులు మీరు ఎంత తిట్టినా వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. గట్టిగా చప్పలు కొట్టాలి. మీరు ఎంత కొట్టడానికి వచ్చినా ఆదివారం మీకోసం ప్రార్థన చేస్తారు. మేము రావా ప్రార్థనకి అని అన్న ప్రతి ఒక్కడి కోసం ప్రార్థన చేస్తాం. మీరు కష్టంలో ఉన్నా ప్రార్థన చేస్తాం, సుఖంగా ఉన్నా ప్రార్థన చేస్తాం. మీరు మాకు నచ్చినా, మేము మీకు నచ్చినా ప్రార్థన చేస్తాం, నచ్చకపోయినా ప్రార్థన చేస్తాం. మీరు మందిరానికి వచ్చినా ప్రార్థన చేస్తాం, మందిరానికి రాకపోయినా ప్రార్థన చేస్తాం. మమ్మల్ని బెదిరించినా ప్రార్థన చేస్తాం, మా మీద రకరకాల మాటలు పుట్టించినా మేము ప్రార్థన చేస్తాం. అది క్రైస్తవుడి యొక్క గొప్పతనం. కానీ క్రైస్తవులు అంటే చాలా మందికి నచ్చదు. అంత మాత్రమే కాదు, క్రైస్తవుల్ని ప్రత్యేకంగా చూస్తారు. ఇతర మతాలు కలిగిన వాళ్ళు, ఇతర నమ్మకాలు కలిగిన వాడు ఎలాగైనా బాగున్నాయి. మందిరానికి వెళ్తున్నావు అనుకో అంటారు, ప్రార్థనకి వెళ్తున్నావేమో ఇలా మాట్లాడుతున్నావే, బైబిల్ పట్టుకున్నావే, బూతులు మాట్లాడుతున్నావు, మరి ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ విశ్వాసం? ఇదేనా ఆదివారం మీ పాస్టర్ గారు?
ఆ, చెప్పేది క్రైస్తవుణ్ణి మాత్రం పైనుంచి కింద దాకా చూస్తారు. ఎందుకో తెలుసా అండి? ఈ మనం చదువుతున్న గ్రంథం పేరేం పేరు తెలుసా అండి? పరిశుద్ధ. ఇందులో ఉన్న దేవుడు ఏమని చెప్పాడో తెలుసా అండి? నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును. గమనించండి, మనల్ని ప్రత్యేకంగా చూస్తారు జనం అంతా. నువ్వు మందిరానికి వెళ్తున్నావుగా, చర్చికి వెళ్తున్నావుగా, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావుగా, ఇలా ఉన్నావే, అలాగున్నావే, ఇలా చేస్తున్నావే, వాళ్ళు తెలుసో తెలియక చెప్తున్నారు. ఏంటో తెలుసా? మీరు మాలాంటి వాళ్ళు కాదు, మీరు చాలా ప్రత్యేకమైన వాళ్ళు. కొట్టాలి గడిగా చప్పట్లో. గమనించండి, వాళ్ళు తెలియకనే చెప్తున్నారు. ఏంటో తెలుసా? మీరు మేము ఒకటే. మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు ప్రత్యేకమైన దేవుని యొక్క పిల్లలు మీరంతా. గమనించండి, యేసు ప్రభు ఏదో ఒక మతం కోసం రాలేదండి, ఏదో ఒక భాష కలిగినటువంటి వాళ్ళ కోసం రాలేదండి, కుటుంబాలను విడగొట్టడానికి రాలేదండి. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ, గమనించండి, ఆయన ఒక ప్రాంతంలో ఆయన సువార్త ప్రకటిస్తుంటే ఒక సందర్భంలో వచ్చి అన్నారు, అయ్యా ఇంతసేపు నువ్వు వాక్యం చెప్పేస్తున్నావు కానీ బయట ఎవరు వచ్చారు? ఎమ్మెల్యే గారు వచ్చారు. బయట ఎవరు వచ్చారు? మీ తల్లి వచ్చింది బయట, నీ సోదరులు వచ్చారు బయట చాలాసేపు వెయిట్ చేస్తున్నారయ్యా, నీ కోసం మీ తల్లిగారు వచ్చారు, నీ కోసం మీ సహోదరులు వచ్చారు అని. యేసుప్రభు ఏమన్నాడో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తే నేను వాక్యం ముగించేస్తా. ఏమన్నాడు? మరి వచ్చిందా? ఆవిడే నా తల్లి అన్నాడా? నా అన్నయ్యలు వచ్చారా? వాళ్ళే నా అన్నయ్యలు అన్నాడా? పాలస్తీనా వాళ్ళు వచ్చారా? వాళ్ళే నా వాళ్ళు అన్నాడా? యోధా జాతి వాళ్ళు వచ్చారా? వాళ్ళే నా వాళ్ళు అన్నాడా? గవర్నర్ వాళ్ళు వచ్చారా? వాళ్ళే నా వాళ్ళు అన్నాడా? జంగారెడ్డి వాళ్ళు వచ్చారా? వాళ్ళే నా వాళ్ళు అన్నాడా? పట్టినపాలెం వాళ్ళు వచ్చారా? వాళ్ళే నా వాళ్ళు అన్నాడా? ఏమన్నాడండి ఆయన? చెప్పాలన్నమాట. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే నా తల్లి నా. యేసుప్రభు చెప్పి మాట ఏంటో తెలుసా అండి? నువ్వు ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ, ఏ సంఘమైనా కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేస్తే నువ్వు నేను బంధువులం. గట్టిగా చప్పలు కొట్టాలి. నువ్వు ఏ కులమైనా కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు ఎక్కడున్నా వాడికి నేను బంధువును. దేవుణ్ణి ఒక కులానికి పరిమితం చేయలేమండి. ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి ఒక మతానికి పరిమితం చేయలేమండి. అందుకే ఈరోజు ప్రపంచమంతటా ఆయన పూజిస్తున్నారు. జ్ఞానులు చెబుతున్నారు, ఎందుకు మేము ఎంత ప్రయాసతో ఇక్కడికి వచ్చామో తెలుసా? ఆయన్ని పూజించడానికి వచ్చాం. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా అండి? వీళ్ళు ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసుప్రభుని పూజించడానికి వస్తే హేరోదుకి ఈ విషయం తెలిసింది. హేరోదు వెళ్ళాలి అని అనుకుంటే 9 కిలోమీటర్ల దూరంలో, యెరూషలేము నుంచి బెత్లెహేముకు వెళ్ళడానికి 9 కిలోమీటర్ల దూరం. వీళ్ళు ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ హేరోదు దగ్గర ఉన్న జనం కానీ ఒక్కడు కూడా బెత్లెహేముకి వెళ్ళనే. వాళ్ళకి తెలిసినా వెళ్ళలా. వాళ్ళకి చాలా దగ్గరలో యేసుప్రభు పుట్టాడని తెలిసినా హేరోదు దగ్గర ఉన్న జనం కానీ వెళ్ళలా. ఈ రోజుల్లో కూడా చాలా మంది అంతే, మందిరం దగ్గరలో ఉన్న ప్రార్థనకి వెళ్ళరు, పాస్టర్ గారు సమీపంలో ఉన్నా దగ్గరికి రారు, దేవుని సన్నిధి దగ్గరలో ఉన్నా దేవుని దగ్గరికి మాత్రం రారు. అలాంటి వాళ్ళందరూ హేరోదికి అక్కలో, అన్నయ్యలో, చెల్లెళ్ళు. హేరోదు 9 కిలోమీటర్ల దూరం అండి యేసుప్రభు జన్మించాడు, కానీ వెళ్ళలా. కానీ వీళ్ళు 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. కొంతమంది చెబుతారు, మనందరం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడున్నాం పాస్టర్ గారు? మేమందరం కూర్చున్నాంగా. మనందరం ఒక ప్రయాణం చేస్తున్నాం. ఏంటది? జీవిత ప్రయాణం. ఏ ప్రయాణం చెప్పండి అమ్మ గట్టిగా? మనందరం జీవిత ప్రయాణం. కొంతమంది అంటారు సంసారం అనే. ఏ ప్రయాణం? సంసారం అనే ప్రయాణాన్ని చేస్తున్నాను. ఈరోజు నువ్వు ఏ ప్రయాణము చేసినా నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే ఈ 3 జ్ఞానుల ప్రయాణాన్ని సక్సెస్ చేసిన అదే దేవుడు నీ ప్రయాణాన్ని కూడా సక్సెస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఉద్యోగం అనే ప్రయాణాన్ని నువ్వు చేస్తున్నా, వ్యాపారం అనే ప్రయాణాన్ని నువ్వు చేస్తున్నా, చేతి పని అనే ప్రయాణాన్ని చేస్తున్నా, వ్యవసాయం అనే ప్రయాణాన్ని నువ్వు చేస్తున్నా, డ్రైవింగ్ అనే ప్రయాణాన్ని నువ్వు చేస్తున్నా, ఏది చేస్తున్నా దేవుని మీద మీరు ఆధారపడండి. దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడితే మీ ప్రయాణాన్ని నేను ఒక గమ్యానికి నిరూపిస్తా. ఒకవేళ ప్రయాణం ప్రారంభించే వాళ్ళతో మనం ఏమని చెప్తాం తెలుసా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ సుఖంగా వెళ్ళి రండి అని. ఏంటది? హ్యాపీ. ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన ఈ క్రిస్మస్కి వచ్చిన మనందరితో దేవుడు చెబుతున్నాడు హ్యాపీ జర్నీ. గట్టిగా చప్పలు కొట్టాలి. ప్రత్యేకముగా ఈ క్రిస్మస్ని ఎంత ఘనముగా చేస్తున్నటువంటి ఈ సంఘ బిడ్డలతో దేవుడు చెబుతున్నాడు, మీ అందరికీ హ్యాపీ జర్నీ. రాబోయే రోజుల్లో ఈ సంఘము ద్వారా ఎంత జర్నీ మీరు చేయబోతున్నారో దాన్ని అంతటినీ నేను దగ్గరుండి చూసుకోబోతున్నాను. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టాలి. అద్భుతమైన జర్నీ ఈ సంఘం చేయబోతోంది.
అద్భుతమైనటువంటి జర్నీ ఇక్కడికి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. వచ్చే సంవత్సరం దేవుడు అద్భుతమైన జర్నీ ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఆ జర్నీ మనకి ఇవ్వాలి అని అంటే, హ్యాపీ జర్నీ అవ్వాలి అని అంటే, మన జర్నీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. వీరు ప్రయాణం చేశారు. రెండో పాయింట్ చెప్పేసి ముగించేస్తా. ప్రయాసపడ్డారు. ఏంటది? గమనించండి. మనకలాగా ట్రాక్టర్లు ఎక్కేసి, ఏరోప్లేన్లు ఎక్కేసి, రైళ్ళు ఎక్కేసి కాదండి. ఆ రోజుల్లో ఒంటెల మీద వాళ్ళు ప్రయాణం చేశారు. నక్షత్రం పగలు కనిపిస్తుందా, రాత్రి కనిపిస్తుందా? గట్టిగా చెప్పాలి. అంటే పగలంతా వెయిట్ చేసి గుడారాలు వేసుకుని, రాత్రిపూట ఎప్పుడు ఆ నక్షత్రం కనిపిస్తుందో వెయిట్ చేసి, రాత్రి ఆ నక్షత్రం కనిపించిన తర్వాత ప్రయాణాన్ని ప్రారంభించారు. గుడారాల్లో బతికారు. కుటుంబాన్ని విడిచిపెట్టొచ్చేశారు. పిల్లల్ని విడిచిపెట్టొచ్చేశారు. అన్నిటినీ విడిచిపెట్టి ఎడారిలో అక్కడే గుడారాల్లో బతుకుతూ, అక్కడే వండుకుని, అక్కడే తింటూ, అందరినీ పక్కన పెట్టేసి, గమనించండి, రాత్రిపూట మాత్రమే కనిపించే నక్షత్రం కోసం వెయిట్ చేసి ప్రయాసతో వారు ప్రయాణాన్ని చేశారు. వీళ్ళ ముగ్గురు మనకి చెప్పేది క్రైస్తవ జీవితం అంత ఈజీ కాదు. అది చాలా ప్రయాసతో కూడుకున్న, క్రిస్మస్ పండగ చేసినంత ఈజీ కాదు క్రైస్తవుడిగా బతకటం. క్రైస్తవ జీవితం ఈజీ కాదు. ఇది ఇరుకైన ద్వారం. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత చాలా అవరోధాలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడు నాకు ఈ 2 రోజుల నుంచి జలుబు లేదు. అసలు ఈ మరి క్రిస్మస్ డేట్ సాతాన్ గడికి ముందే లీక్ చేసినట్టున్నారు ఈ పాస్టర్ గారు. అసలు ఇక్కడికి వచ్చే ముందు నేను అసలు లెగల, ముక్కులో నుంచి ఒక దార కారుతానే ఉంది. ఆ దార ఆపుకోవాలి, నేను ధారాళంగా మాట్లాడాలి. ఎప్పుడూ లేదు వర్షం. ఈరోజు పొలోమంట ధారాళంగా మా ప్రాంతంలో వర్షం. ఇక్కడికి వచ్చిందా వర్షం? ఇవన్నీ సంకేతాలు ఏంటో తెలుసా అండి? నేను ఒకటి నమ్ముతా. ఎక్కడ అవరోధాలు సాతానుగా సృష్టిస్తున్నాడో అక్కడ దేవుడు బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ పండగని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు వాడు చేశాడో దేవుడు వాటన్నిటిని చూశాడు. కాబట్టే ఒక బలమైన క్రిస్మస్ పండుగను దేవుడు ఇక్కడ జరిగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఎక్కడ అవరోధాలు వస్తాయో అక్కడ దేవుడు ఉంటాడు. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు చెప్పాడు, ఎక్కడ సాతానుగాడు బలంగా పనిచేస్తాడో అక్కడ దేవుడు అంతకంటే ఎక్కువ బలంగా పనిచేస్తాడట. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్యలో ఎన్ని సాతాను ఆటంకాలు సృష్టించిన, ఏ సంఘం ద్వారా సృష్టించిన, ఏ వ్యతిరేకమైన శక్తుల ద్వారా సృష్టించిన, ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, ఈ సంఘం మంచిది కాదు, ఇది సరైన సిద్ధాంతం లేదు, ఇక్కడ సరైన వాక్యం లేదు, ఎన్ని అవరోధాలైనా సృష్టించని. అలా అవరోధాలు వస్తున్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ సాతానుగాడు బలంగా పనిచేస్తున్నాడంటే దేవుడు అంతకంటే బలంగా పని చేయబోతున్నాడని. దేవునికి స్తోత్రం. దేవుడి కోసం వీళ్ళు ప్రయాసపడ్డారండి. ఈరోజు క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్న ఈ జీవితం ప్రయాసతో కూడుకున్న జీవితం. క్రైస్తవులుగా బ్రతకడం అంత ఈజీ కాదు. మనం మాట్లాడితే చూస్తారో, మనం నడిస్తే చూస్తారో, మనం ఏదైనా చేస్తే చూస్తారో, వీళ్ళ క్రైస్తవులు అని మాట్లాడుకుంటారో, వీళ్ళ మందిరానికి వెళ్తున్నారని మాట్లాడుకుంటారో. గమనించండి, ఈ ప్రయాణంలో మనందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవ జీవితం ప్రయాసతో కూడుకున్నది. బైబిల్ గ్రంథంలో భక్తులు మీరు చూడండి. దానియేలు ప్రయాసపడ్డాడు, దావీదు ప్రయాసపడ్డాడు దేవుని కోసం, మోషే ప్రయాసపడ్డాడు, ఏలియా ప్రయాసపడ్డాడు, ఎలీషా ప్రయాసపడ్డాడు, పేతురు గారు ప్రయాసపడ్డారు, పౌలు గారు ప్రయాసపడ్డారు, తిమోతి ప్రయాసపడ్డాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి భక్తుడు ప్రయాసపడ్డారు. అంత మాత్రమే కాదు, ఇందాక అయ్యగారు చెబుతున్నారు, ఇక్కడ ఒక కుటుంబం, ఆ కుటుంబం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు చాలా ప్రయాసపడి ఈ పండుగను ఏర్పాటు చేశారు. గట్టిగా చప్పలు కొట్టాలి. దేవుడు ఆ కుటుంబాన్ని, అంత మాత్రమే కాదు ఈ సంఘాన్ని బహుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. క్రైస్తవ జీవితం ఇంత ప్రయాసతో కూడుకున్నది కాబట్టే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి అన్నాడా? ఏమన్నాడండి? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా వద్దకు. నిన్నటి దినం మొన్న 15వ తారీఖున గోపాలపురం ఎమ్మెల్యే గారు ఒక పెద్ద క్రిస్మస్ని ఏర్పాటు చేశారు. పాస్టర్లు అందరూ పిలిచారు, నేను కూడా వెళ్ళాను. ఆయన నిలబడి చెబుతున్నాడు, ఈరోజు నేను ఈ అధికారంలో ఉన్నానంటే క్రైస్తవులు చేసిన ప్రార్థన. గడిగా జబ్బలు కొట్టాలి. ప్రయాసతో కూడుకున్నటువంటి ఈ పరిచర్యను ఒకవేళ నువ్వు దేవుని పేరట నువ్వు సహకరించే వ్యక్తి అయినట్లయితే, ఏమండి అంత ఎందుకండి, ఈ టైంకి మనం ఎక్కడెక్కడో ఉండాలి, అవునా కాదా? మీరు ఇక్కడ కూర్చున్నారంటే అది పెద్ద ప్రయాసే. ఈ టైంలో అసలు మనం ఎక్కడో ఉండాలి, ఏదో చేస్తూ ఉండాలి. కానీ ఇంత ఓపిక్గా నిద్ర ఒప్పుకుని, సెల్ ఫోన్ పక్కన పెట్టి, టీవీ సీరియల్ పక్కన పెట్టి, ఆకలేస్తున్న భోజనం టైం పక్కన పెట్టేసి, క్రిస్మస్ పండుగకి పిలిచారని చెప్పేసి ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారు చూసారా? ఇదంతా ఏంటండి? మీరు చెప్పండి అమ్మా.
ప్రయాసేనా కాదా? ప్రయాసతో కూడుకున్నటువంటి పరిచర్యకు నువ్వు సహకారాన్ని అందించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. విలియం కేరీ అనేటువంటి దైవజనుడు ఈ భారతదేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఒక ఇంట్లో భోజనానికి వెళితే ఆ ఇంట్లో విలియం కేరీని పిలిచి వాకిట్లోకి తీసుకెళ్ళి వాకిట్లో గొయ్యి తీసి ఆ గోతులో పేపర్ పెట్టి, గోతులో ఏం పెట్టి, ఆకు కాదు, గోతులో పేపర్ పెట్టి, గమనించండి, దాంట్లో భోజనం పెట్టి అంటారట, ఇది మా ఆచారం, తింటే తిను పోతే. విలియం కేరీ ప్రయాసతో పరిచర్య చేశాడండి. అందుకే విలియం కేరీ దీవించబడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం కానీ, ఈ సంఘం కోసం కానీ, సేవకుని కోసం కానీ ప్రయాసపడే వ్యక్తివైనట్లయితే దేవుడు నీతో చెబుతున్నాడు, అత్యంత త్వరగా నువ్వు దీవించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. నీ సేవకునికి మీరు సహకరించాలి, సంఘానికి సహకరించాలి, పరిచర్యకు సహకరించాలి. క్రైస్తవ జీవిత లక్షణం అదే. ప్రయాసతో పడిన ప్రతి పనిని దేవుడు బహుగా దీవిస్తాడు. నజరేతులో నివసిస్తున్న ఒక కన్యకండి మరియా, 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి, మనకు అర్థం అవడానికి చెబుతున్నా. నజరేతులో నివసిస్తున్నటువంటి కన్యక మరియా, అలాంటి మరియా నువ్వు దగ్గరికి దేవదూత వచ్చి చెప్పింది, నువ్వు ఒక బిడ్డను కనబోతున్నావు, నేను ప్రదానం చేయబడ్డాను, నేను పురుషుని ఎరుగని దాన్ని, ఎలా సాధ్యం? మరి ఒక విషయం తెలుసు, ఇది గనక తెలిస్తే మా అమ్మేమంటుంది, మా నాన్నేమంటాడు, చుట్టుపక్కల ఉన్న జనమేమంటారు, అసలు నన్ను పెళ్లి చేసుకోబోయే ఏసేవేమంటాడు, ధర్మశాస్త్రం ప్రకారం ఇలాంటిది బయటకు వస్తే రాళ్లతో కొట్టి నన్ను చంపేస్తారు, తగువులో నిలబడతారు, పెద్దలు రకరకాలుగా మాట్లాంటారు, ఊరు నుంచి వెలేస్తారు. ఇదంతా తెలుసండి. కానీ ప్రయాస పడ్డానికి మరి అంగీకరించింది. గడిగా చప్పలు కొట్టాలి. మరొక పురుషుడు యోసేపు యవ్వన వయసులో ఉన్నాడు. మరియను ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకున్నాడు. మరియ మంచిదనుకున్నానే, కానీ ఇదేంటిది? గమనించండి, యేసేపుకు దేవదూత కనిపించి చెప్పింది, మరియ మంచిది. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ దేవుని వలన జరుగుతుంది. ఇద్దరు ప్రయాసతో ఒక విషయానికి వచ్చేసారు. ఏంటో తెలుసా? మన జీవితం దేవునికి అంకితం చేద్దాం. వారిద్దరూ కలిసి జనాభా లెక్కలు రాయించుకోవడానికి నజరేతు అనే ప్రాంతం నుంచి బెత్లెహేము అనే ప్రాంతానికి ప్రయాణం చేశారు. 114 కిలోమీటర్లు. ఇప్పుడు ఇంకా పెరిగింది అది. నజరేతు నుంచి బెత్లెహేముకు 114 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు వెళుతున్నారండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జర్నీ. అంత ఈజీ కాదు అది. రైలు ఎక్కడం, బస్సు ఎక్కడం, మనకులాగా బండి ఎక్కడం కాదు. అసలు ఇలాంటి చలిలో మనం కూర్చోవడమే కష్టం. అందుకే టెంట్లు వేశారు. కానీ ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి చలి ఉంటుంది. భయంకరమైనటువంటి చలిలో వాహనం సరిగా లేనటువంటి ప్రాంతంలో ఒక ఒంటె మీదో గాడిద మీదో యేసేపు మరియలు ఇద్దరూ కలిసి భయంకరమైనటువంటి చలిలో ఒక పక్క నొప్పులు స్టార్ట్ అయితే ఆ పురిటి నొప్పులతో ప్రయాణాన్ని ప్రారంభించారండి. ప్రయాసతో ప్రయాణాన్ని చేశారు 114 కిలోమీటర్లు. గమనించండి, ప్రయాసపడ్డానికి వాళ్ళిద్దరూ ఏమండి పురిటి నొప్పులతో. ఒకవేళ మీ ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు ఏ చర్చు అని అడుగుతారండి? ఎవరైనా అడుగుతారండి? ఏమండి, ఎంత కఠినాత్ముడైనా ఒక అమ్మాయి పురిటి నొప్పులతో బాధపడుతుందంటే ఎంత దుర్మార్గుడైనా, అమ్మ అక్కడైనా వెళ్ళి కూర్చోండి, ఆ ఇంట్లోకైనా రండి, ఆ గదిలోకైనా రండి, ఎంత కఠినాత్ముడైనా చెప్తాడండి. కానీ మరియా యేసేపు విషయంలో అది జరగల. కారణం తెలుసా? అదంతా దేవుని చిత్తం. సాతానుగాడి ఉద్దేశం, ఎలాగైనా వీళ్ళకి స్థలం లేకుండా చేసి పడేస్తా. ఎవ్వడో బెత్లెహేములో స్థలం ఇవ్వలా. మరియ పురిటి నొప్పులతో బాధపడుతుంది. డెలివరీ అయ్యే టైం అయింది. ఇద్దరు యవన వయసులో ఉన్నారు, నిండు యవనస్తులు, ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఏమీ తెలియదు. మరియ అమ్మ పక్కన లేదు, డెలివరీ అవ్వబోతుంది కొన్ని నిమిషాల్లో. మరియ అమ్మ పక్కన లేదు, యేసేపు నాన్న పక్కన లేడు, వాళ్ళ ఫ్రెండ్స్ లేరు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, సాయం చేసే వాళ్ళు లేరు, ఒక నర్సు లేదు, డాక్టర్ లేదు, మంత్రసాని లేదు. కొన్ని నిమిషాల్లో డెలివరీ అవ్వబోతుంది. మరియ గట్టిగా ఏడుస్తుంది, యేసేపు గట్టిగా అరుస్తున్నాడు, ఎవరైనా సాయం చేయండి అయ్యా, నా భార్య డెలివరీ అవ్వబోతుంది, ఎవరైనా సాయం చేస్తారా? గమనించండి, ఏ ఒక్కరూ ముందుకు రాల. భయంకరమైన చలిలో నన్ను మీరు గమనించాలి. పశువుల పాకలోకి తీసుకెళ్లారు. ప్రభుని ప్రియులారా, ఎవ్వరూ సాయం చేయలేదండి వాళ్ళకి. మరియా గట్టిగా ఏరుస్తుంది, కేకలేస్తుంది, ఇప్పుడు నాకు డెలివరీ అవ్వబోతుంది, అసలు ఆ బిడ్డ ఎలా పుడతాడో తెలియదు, అసలు నేను బతుకుంటానో లేదో నాకే తెలియదు. యేసేపు ఎంత సముదాయించగలడండి? ఏం తెలుసండి అతనికి? ఒక యవ్వన వయసులో ఉన్నటువంటి యవ్వనస్తుడండి అతను. ఏం చెప్పి మరియను ఓదార్చగలడు? ఏం చెప్పి డెలివరీ చేయగలడు? ఎవరున్నారు అక్కడ? యేసేపు గట్టిగా అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, టెన్షన్ పడుతున్నాడు. ఇలాంటి ఒక సందర్భంలో ఒక భక్తుడు ఒక పాట రాశాడండి. అద్భుతమైన పాట అది, మీ అందరూ తెలుసు అది. అందులో ఒక చరణం ఉంటుంది, నిండు చూలాలు మరియమ్మ తల్లి
నడువలేక సుడివడి పోయెనయ్యా, నిండు శూలాలు మరియమ్మ తల్లి, నడువలేక సుడివడి పోయెనయ్యా, దిక్కు తోచకావు యేసయ్యా, పశువ పాకలో ప్రసవించెనయ్యా, ఎంత దీనాది జనమెంత దయనీయము, తలచుకుంటున్నా గుండె కరబడి గరిగి రగుచున్నది, ఎంత దీనాది దీనము ఓ యేసయ్యా. అప్పుడు పిల్లరా, మరియ ఏడుస్తుంది, యేసేపు అరుస్తున్నాడు, ఇద్దరు అరుస్తున్నారు. మరియ అరుస్తుంది, పశువుల శాలలో పశువులు అరుస్తున్నాయి. ఎంత గందరగోళమైన పరిస్థితుల్లో ఇంకొక ఏడుపు వినపంచింది. ఎవరిదా ఏడుపు? పసి బాలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. గట్టిగా చప్పలు కొట్టాలి. ఎప్పుడైతే యేసు ప్రభు జన్మించాడో మరియ చేతిలో పెట్టుకుందో, ఆ యేసయ్య ముఖం చూడగానే మరియ పడిన ప్రయాస అంతా మర్చిపోయింది. యేసేపు పడిన టెన్షన్ అంతా మర్చిపోయాడు. ఇద్దరి ముఖంలో సంతోషం, ఇద్దరి ముఖంలో సమాధానం. నన్ను మీరు గమనించాలి, యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించింది మరియకు యేసేపుకు సమాధానం ఇవ్వడానికి మాత్రమే కాదు. దేవదూత చెబుతుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద మనం అందరికీ సమాధానం ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. నేను వాక్యం ముగించేస్తున్నా. ఈరోజు అదే సమాధానం దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ సంఘంలో డబ్బులో సమాధానం ఉందనుకున్నాడు మైకేల్ జాక్సన్. అత్యంత చిన్న వయసులోనే చచ్చిపోయాడు, బాగా డబ్బులు సంపాదించి. అధికారంలో సమాధానం ఉందనుకున్నాడు అలెగ్జాండర్, దోమ కుట్టి చచ్చిపోయాడు. అందంలో సమాధానం ఉందనుకుంది క్వీన్ ఎలిజబెత్, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. కానీ లూకా సువార్త 2వ అధ్యాయము 29వ వచనంలో ఒక ముసలాయన కనిపిస్తాడండి. డబ్బు లేదు, అధికారం లేదు, అందం లేదు, ఏ లేదు. సొమయోను అనేటువంటి భక్తుడు యేసు ప్రభుని చేతిలోకి తీసుకుని అంటాడు, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముతో. ఎక్కడదండి సమాధానం? ఆయన పేరే సమాధానకర్త. ఈరోజు ఎక్కడ దొరకని సమాధానం యేసు ప్రభు మనకివ్వగలడు. అదే సమాధానాన్ని దేవుని సేవకులు డానియేల్ గారు, శామ్యూయల్ గారు వారి పరిచయకి, అమ్మగారు వారి పరిచయకి, ఈ సంఘానికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి దేవుని సేవకులు వారి కుటుంబాలకు, వారి సంఘానికి, కూడి వచ్చిన మీ అందరికీ అదే సమాధానాన్ని దేవుడు ఇదే క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనం వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి అయ్యగారికి ఇస్తాను. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సమాధానాన్ని ఇవ్వగలిగిన దేవుడు, వారు ప్రయాణము చేశారు.